హాయ్. సో, మీరు వెయిట్ లూజ్ అవ్వడానికి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా? సో, మీ బాడీలో ఏం జరుగుతదనేది చూద్దాం. ఓకే. సో, మీరు బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తుంటే మీ ఎనర్జీ లెవెల్స్ అనేది క్రాష్ అవుతదనమాట. అండ్ బాడీలో ఫ్యాట్ స్టోరేజ్ అవుతది. సో, ఓకే. మీరు బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసినప్పుడు ఏమవుతదంటే ఆహ్, మీకు ఉండాల్సిన నార్మల్ బ్లడ్ షుగర్ లెవెల్ కంట ఫస్ట్ డ్రాప్ అవుతదనమాట బ్లడ్ షుగర్ లెవెల్. డ్రాప్ అయినప్పుడు ఇప్పుడు మీకు ఒక హంగర్ ఫీలింగ్ వస్తదనమాట. లైక్ ఏమైనా స్వీట్ గాని, ఆయిలీ గాని తినాలని హంగర్ ఫీలింగ్ వస్తది. సో, ఈ ఫీలింగ్ వచ్చినప్పుడు ఈ ఫీలింగ్‌ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మీరేదో ఒక క్విక్ కార్బ్స్‌ని గ్రాబ్ చేస్తారు. లైక్ టీ, బిస్కెట్స్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ రైస్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ స్నాక్స్ అనమాట. గ్రాబ్ చేసుకున్నప్పుడు ఏం జరుగుతదంటే మీకు అప్పుడు షుగర్ అనేది ఇన్‌స్టంట్‌గా స్పైక్ అవుతది. సో, ఈ స్పైక్ అయినప్పుడు మీకు ఇన్సులిన్ బాడీ రిలీజ్ చేసి షుగర్‌ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇన్సులిన్ రిలీజ్ చేస్తది. సో, ఇన్సులిన్ రిలీజ్ చేసిందంటే బాడీలో ఫ్యాట్ స్టోరేజ్ జరుగుతది. ఓకే. సో, జరిగినప్పుడు మళ్ళీ ఇన్సులిన్ రిలీజ్ అవ్వడం వల్ల షుగర్ లెవెల్స్ మళ్ళీ డ్రాప్ అయ్యి, మళ్ళీ హంగర్ ఫీలింగ్ వచ్చి, మళ్ళీ ఇలా ఇన్సులిన్ రిలీజ్ అవ్వడం అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్ జరుగుతదనమాట. ఒక రోలర్ కోస్టర్ లాగా. ఓకే. సో, ఇలా జరుగుతుంది అంటే మీకు ఇలా బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తూ మీ బాడీ బ్లడ్ షుగర్‌లో ఇలా జరుగుతుంది అంటే, మీకు హై రిస్క్ ఆఫ్ డయాబెటిస్ గాని, బీపీ, బ్లడ్ ప్రెషర్ గాని అండ్ వెయిట్ గెయిన్ అవుతారనమాట. ఓకే. సో, మీరు బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారంటే క్యాలరీస్ తగ్గించట్లేదు. మీ బాడీలో ఫ్యాట్‌నే ఎక్కువగా సేవ్ చేసుకున్నారు. ఓకే. మీరేం చేయాలి? ఒక బ్యాలెన్స్‌డ్ న్యూట్రిషన్ బ్రేక్‌ఫాస్ట్, హై రిచ్ బ్రేక్‌ఫాస్ట్ అనేది తీసుకోరనమాట. హై ప్రోటీన్ రిచ్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోరు. ఓకే. సో, నెక్స్ట్ రీల్‌లో ఒక హై ప్రోటీన్ రిచ్ బ్యాలెన్స్‌డ్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే మీ బాడీలో ఏం జరుగుతదనేది నేను మీకు చెప్తాను. ఓకే. థాంక్ యూ.